ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? బాగానే ఉంటుందని చెప్తున్నాను కదా. అది ఇందాక ఆయనతో చెప్పింది కూడా అదే. నేను అంటే ఎలాంటి సేవలు అందించేవారు? ఇప్పుడు ఏదన్నా మీరు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేవాళ్ళు. జాగ్రత్తగా దూరం అయినా కానీ నీళ్ళైనా కానీ వెళ్ళి తప్పదు కదా అది. అంతే. అంటే ప్రభుత్వం కూడా నష్టపరిహారం కింద పూర్తిగా నీళ్లు వచ్చిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమంటే మొత్తం మునిగిపోయింది. 25 వెళ్తే ఏ మూలకి వస్తాయి? అన్నీ మునిగిపోయండి. టీవీలు పోయండి, ఫ్యాన్లు పోయండి, అవి కింద బీరువాలు పోయండి, మొత్తం మంచాలు పోయండి, అన్నీ పోయినాయి. 25,000 ఏ మూలకి వస్తాయి? అయితే ఇస్తున్నారు అంతే. అంటే అదే విధంగా చూసుకుంటే కనుక నీళ్ళు సగానికి వచ్చి మునిగిపోయిన దానికి 10,000 ఇస్తాం. సగం వచ్చినా కానీ మొత్తం కింద అన్నీ మునిగిపోతాయిగా. పైన నీకు ఫ్యాన్ లేక కాలంది, మిగతా అన్నీ కాలిపోతాయిగా. వాళ్ళకి నష్టమే కదా, ఎక్కువ నష్టమే వాళ్ళకి కూడా. నీకు పైనోడికి మిగిలేది ఫ్యాన్లు మిగిలితే సగం మునిగినోడికి, మొత్తం మునిగినోడికి అవి కూడా కాలిపోయినాయి. అంతే కదా, ఇంక తేడా ఉంది. మరి ఏ టైల్ ఎందుకు కట్టుకున్నా? ఇల్లు ఎందుకు కట్టుకున్నావు అంటే తెలుసుగా. ఏమయ్యా, అందరు కట్టుకున్న వాళ్ళందరూ మరి అసలు వీళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అది అడుగు. అదే మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళు కట్టుకున్నారు. అంతే కదయ్యా. అంటే ఇప్పుడు ఇచ్చే 25,000 కానివ్వండి, 10,000 కానివ్వండి సరిపోవంటారా బాధితులకి? ఎట్ట సరిపోతాయ్యా? నువ్వన్నీ కోల్పోయావు. నీకు ఇంట్లో బొచ్చేపడితే సహా పనికి రాకుండా అయిపోయి ఉంటాయి. అన్నం వండుకుంటే దాంతో కూడా పనికిరావు. ఎందుకంటే మొత్తం మురిగి పట్టేసి నానా ఇవన్నీ చేయాలంటే చాలా ఉంటాయి. ఎందుకు మనకి ఇది కానీ అయిపోయింది. అంటే ప్రభుత్వం వీటితో పాటు కాకుండా ఇంకేమన్నా ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక చెప్పేది ఏం లేదు. మనం చెప్తే వాళ్ళు ఇస్తారా ఏంటి? అవన్నీ కుదిరే కాదు, వెళ్ళు సరిపోద్ది. కాదండి, ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణలంకలో కనుక రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా అధ్వానంగా ఉండేది. ఎలా ఉంటుంది? ఇంకా అధ్వానంగా ఉండేది అయ్యా. అది కట్టినా కానీ కొన్ని మునిగిపోయినాయి కదా. కట్టకపోతే ఇంకెట్లంటే మొత్తం ములుగుద్ది. అయితే గతంలో కృష్ణలంకలో కనుక కృష్ణ వాళ్ళు లేకపోతే ఎలా ఉండేది పరిస్థితి? ఏమయ్యేది? మేమే మునిగిపోయేదే. ఏమవుతుంది? మునిగిపోలేదండి. అప్పుడు చాలాసార్లు మునిగిపోయింది. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం బాధితులకు సహాయ చర్యలు అందించడంలో విఫలమైంది అంటున్నారు. ఎవరైనా మాట్లాడాలన్నా అంటూ ఉంటారు బాబు, నాకు తెలియదు ఇటువంటి అన్నీ. బాబాయ్, విజయవాడకు కానివ్వండి, లోతట్టు ప్రాంతాలకు కానివ్వండి భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలని చూస్తుంది. దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది, పూర్తిగా ఇల్లు మునిగిన వాటికి. దీనిపైన మీ అభిప్రాయం? మరి ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలిగా. ఇంకా అభిప్రాయం ఉంది. ఇప్పుడు మునిగిన మాట కరెక్టే, ఇవ్వాలిగా. ఎలా అనిపిస్తుంది ఇవ్వటం, ప్రభుత్వం సాయం చేయటం? మంచిదేగా. చూసుకుంటే కనుక సగం ఇల్లు ఏదైతే మునిగిందో వాటికి 10,000 ఇస్తా అని చెప్తున్నారు. మరి వాళ్ళకి అదే నష్టపరిహారం. బాగా పోయిన వాళ్ళకి 20,000, 25 మామూలుగా సగం ఏదైనా తాడాయి బోటాకులు ఇట్లా రేగులు పోయిన వాళ్ళకి 10,000 ఇస్తాం. మంచిదే ప్రభుత్వం ఆదుకోవటం ఎలా అనిపిస్తుంది బాధితులు? మంచిదేనయ్యా, ప్రభుత్వం ఆదుకుంటాం. మరి లేని వాళ్ళు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అది. అయితే వరద ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఎలా సహాయం చేశారంటే మీరు ఏం చెప్తారు? బాగా చేస్తున్నాడు ఆయన సహాయం. ఇప్పుడు ఏదో మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఏటన్నా కానీ అయ్యో ఉపయోగిస్తున్నాయి. అయ్యో రాష్ట్ర ఎక్కడన్నా కానీ ఇస్తున్నాడుగా, చెయ్యాలిగా. అది. అయితే వైసీపీ ఏమంటుందంటే ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలం అయిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏండే అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు జబ్బున్న వాళ్ళు చేయట్లేదని చేస్తా అంటారా? అంతేగా. ఇప్పుడు ఆయన ఆడిపోయి ఉన్నాడు, ఈయన గెలిచి ఉన్నాడు, వాడిపోయిన వాళ్ళు మరి అట్టాగా అంటూ ఉంటారు. ఇవన్నీ మామూలే. ఆయన ఉండగా ఆయన అట్టా అంటారు, వీళ్ళు ఉండగా అట్టాగా అంటారు. మరి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే వాళ్ళకి కరెక్టే, మనకు కరెక్ట్ కాదు. అది వాళ్ళు వీళ్ళని అనుకుంటాం వాళ్ళకి కరెక్టే, మనకు కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకు సహాయం చేస్తుంది. అయితే ఈ సమయంలో కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉండేది అంటారు? వాలంటీర్ వ్యవస్థ అంటే మరి వాళ్ళ జీతాలని పోతాలని వాళ్ళు చేసే గంట పనికి అందుకనే మరి తీసేసింది. వాళ్ళని ఒక గంటగా వాళ్ళు చేసేది రోజు మొత్తం మీద. ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు లేరంట. వస్తే వాళ్ళే చేర్చాలా? ఏమా
ఇప్పుడు వాళ్ళే చేరతాలో ఇచ్చేవాళ్ళు లేరా? చేరితే ఇచ్చాడు. ఇప్పుడు నేను పలానా నెలకు పెట్టరా అంటే పలారం పెట్టొచ్చేవాళ్ళు లేరా? వాలంటీర్లో పెట్టాలా ఏంటి? అది సార్, ప్రభుత్వం నష్టపరిహారం కింద పూర్తిగా ఇల్లు మునిగిపోయిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే కనుక మంచిదే, ఎంతో కొట్ట వాళ్ళకి సాయం చేసినట్టు అవుద్ది. అందరికీ ఇస్తే మంచిది. ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళకి కొద్దిగా ఇంకా పెంచితే బాగుంది, అంతే. అంటే ప్రభుత్వం ఇలా సహాయం అందించడం ఎలా అనిపిస్తుంది? మంచిదే, ఎందుకని నష్టపోయారు కానీ ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి 25,000 ఇస్తానన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మంచిదే. కాకపోతే ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే మంచిది. రైతులు కూడా ఇంకా చాలా నష్టపోయారు. రైతులకు కూడా ఇస్తే ఇంకా మంచిది. రైతులు వ్యవసాయం చేయడానికి ముందు రావట్లేదు కాబట్టి అది. అయితే కనుక సగం ఇల్లు అయితే మునిగిపోయాయో వాటికి 10,000 ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మరీ మంచిది. ఇంకా సగం ఇల్లు కొద్ది పాడైన వాళ్ళకి ఇచ్చారనుకో, మరమ్మతులు చేసుకుంటారు, మంచిదేగా అది. అలాగే చూసుకుంటే ట్యాక్సీలు కానివ్వండి, ఆటోలకు కానివ్వండి, వీళ్ళకి 10,000, అలాగే బైకులు రిపేర్ చేయించుకోవడానికి 3,000 కూడా. ఇన్ని ఇస్తానన్నారా? ఇన్ని ఇస్తానంటే మంచిదే. మరి నిజంగా చెప్పాలంటే చాలా మంచిది. ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను ఆదుకోవాలి, ఆపదలు ఉండవాళ్ళని ఆదుకోవటం వల్ల ప్రజలకు కూడా మంచి జరిగిద్ది. అవన్నీ అన్ని ఇస్తానన్నారా? ఇస్తే కనుక మంచిదే, మంచి జరిగితే మంచిది, ఇంకా మంచిది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వరద బాధితులకు ఎలాంటి సహాయ సహాయాలు అందించారని మీరు ఏం చెప్తారు? మనం అక్కడికి వెళ్ళలేదు కదా, మనం వెళ్తే మనం చూసేవాళ్ళం, వాళ్ళు చెప్పి వాళ్ళు మనకు అర్థమయ్యేది. మనం వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవడం. ఆ డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తే మంచిదే. అంటే ప్రభుత్వం వరద బాధితులకు ఎలా ఆపదలో ఉంటే ఆదుకున్నారంటే మీరు ఏం చెప్తారు? అది మనం చూడలేదని చెప్తున్నాం. ఇంకా మనం అదే డబ్బులు ఇస్తానంటున్నారు కాబట్టి నష్టపరిహారం మంచిదే ఏది జరిగినా అది. అయితే వైసీపీ ఏమంటుందంటే వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైపోయిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. నువ్వైనా చెప్తావు, గిట్టక నేనైనా చెప్తావు, దాని గురించి కాదు. 25,000 చొప్పున అందరికి అందిస్తానంటున్నాడు కదా, అందిస్తే మంచిదే. ఇప్పుడు ఆయన ఉంటే ఆయన ఇంకా చేసేవాడేమో, మనం చెప్పకూడదు. ఆయన చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఆయన చేసిన మట్టి చేసాడు, వెళ్ళిపోయాడు, దిగిపోయాడు. ఈయన వచ్చాడు, ఈయన చేయమని ఏదో చెప్తాడు అనుకో, ఆయన ఒప్పుకున్న మట్టుకు ఆయన చేస్తాడు అది. ఈ పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగపడేది? మంచిదే వాలంటీర్ వ్యవస్థ. పోనీ 100 మంది 100 ఇళ్ళకి ఒకటి పెట్టినా, పోనీ ఆయన ఎక్కువ పెట్టాడని అనుకుని పని లేకుండా తీసేసాడు అనుకో చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, 5,000 అలా 10,000 పెంచుతానన్నాడు. పెంచి ఉంచినా బాగుండేది, మరి పెంచలేదు. ఇంకా ఇంపత్తులో ఇన్ని కోట్లు నష్టం వచ్చేసింది, 1,000 కోట్లు. ఇంత నష్టం వచ్చేది కాదు. అప్పుడు ఉండుంటే సేఫ్ అయ్యాలంటారా ప్రజలు? సేఫ్ అయ్యేవాళ్ళే. ఏదైనా మనిషికి తోడు కదండి. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దని చెప్తావు, ఒక 50 ఇళ్ళు ఉన్నాయి, ఇట్లా చేయాలని చెప్తారు, ఆగేవాళ్ళు. మనుషులు మరణించారు, ఆస్తి నష్టం జరిగిందిగా అది. అంటే వాళ్ళు ఉండుంటే ముందుగా సమాచారం వెళ్ళేది, ఇబ్బంది ఉండకపోయేది. సమాచారం వెళ్ళేదే, ఇబ్బంది ఉండేది కాదు. అంటే ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థనే మళ్ళీ కొనసాగించాలంటారా? సాగించట్లేదుగా, తీసేసాను అన్నాడు. 10,000 ఇస్తానన్నాడు, ఆశ పెట్టాడు. వాళ్ళు కూడా ఓట్లు అట్టే వేసి ఉంటారు. వేసినందువల్ల అన్న కూడా కనీసం లేకుండా ఇబ్బంది పాలవుతుంది. మరి ఎందుకని అంటారు ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా? ఇప్పుడు అది ఎన్ని మరి ఆయన లోటుబాట్లు ఆయనకి తెలుసు, మనకేం తెలుసు. చెప్పింది చేస్తాం, చెప్పింది చెయ్యాలి. మరి చేయనంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తాం మనం? అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే మీరు ఏం చెప్తారు? సేవలు బాగానే అందించింది, ఇంటింటికి వచ్చారు, అన్నీ అందించారు. కరోనా టైంలో బాగానే ఉపయోగపడ్డారు, అందరికీ మంచిగా జరిగింది వాళ్ళ వల్ల కూడా. కరోనా టైంలో మనం ఇంటికి వెళ్తాక మన నాన్న చనిపోయినా ఏమైనా జరిగినా వాళ్ళే ముందుండి చేశారని అందరూ అనుకుంటున్నారు, చేయటం కూడా జరిగింది. మనం భయపడినప్పుడు టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చారనే చెప్పుకోవాలి. మనం భయపడ్డాం రోడ్డు మీద రావడానికి, ఆ టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి పని చేశారు. వాళ్ళని ఉంచితే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించుంటే ఎలా ఉండేది? బాగుండేది బాబు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నారు అనుకో, 50 ఏళ్ళకి ఎక్కువ అని. అంటే 50 ఏళ్ళకి ఎక్కువ అంటే 5,000 కదా. ఒక ఇంటికి 100 రూపాయలు తీయాలంటే రోజుకు 3 రూపాయలు తీసినట్టే కదా. అట్లా కాకుండా 100 ఇళ్ళకి పెట్టినా బాగుండేది. 10,000 ఇస్తానన్నాడు, 100 ఇళ్ళకి ఒక్కరిని పెట్టినా నడిపేది అది.
100 ఇళ్ళకి ఒకరిని పెట్టినా రోజుకి 3 రూపాయలు తీసే కంటే 100 ఇళ్ళు మేము రూపాయన్నర తీయటం అంటే పెద్ద ఇష్టమే కాదుగా. అది అంటే వాలంటరీ వ్యవస్థ ఉంటే బాగానే ఉండేది, ఇబ్బందులు ఉండకపోయా. ఇబ్బందులు అసలు ఉండేవి కాదు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేక పింఛన్ కూడా గ్రామ పంచాయతీలకు వెళ్ళి తీసుకొచ్చుకోవడం. ఇస్తున్నారు, ఇవ్వట్లేదని అంటలా, ఇస్తున్నారు. ఎవరో కూడా వచ్చి ఇస్తున్నారు, టైం సరిపోతుంది. ఈ పనే కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా పనులు చేసేవాళ్ళు కదా, కొత్త పథకాలు వస్తే పెట్టుకుంటానికి వాళ్ళు ఉండేవాళ్ళుగా. ఇప్పుడు ఏమన్నా మీ పిల్లలు చదువుకున్నారు ఇంకా అమ్మఒడి పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటారు, కొత్తగా వెళ్ళేవాళ్ళు ఎట్ట పెట్టుకుంటావు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకో, ఇంటింటికి వస్తున్నారు, నీకు ఇది కావాలి ఇది కావాలి. కరోనా టైంలో అన్నీ సప్లై చేశారు, మందులు కానీ అన్నీ. అది